ఈ మూవీ నేను థియేటర్‌లోనే చూశాను. బట్ ఆ టైంలో రివ్యూ చేయడం పాజిబుల్ కాలేదు. ప్రెజెంట్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. బేసిక్ స్టోరీ చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ పాకిస్తాన్‌లోని కరాచీ సిటీ, అందులో లైరీ అనే ఒక వైలెంట్ ఏరియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారు. ఇండియా మీద జరిగే టెర్రర్ అటాక్స్‌ని ఆపడానికి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక డేరింగ్ ప్లాన్ వేస్తారు. అదే పాకిస్తాన్ అండర్ వరల్డ్‌లోకి ఇన్‌ఫిల్ట్రేట్ అవ్వడం. అసలు హంజా అంటే రణ్వీర్ సింగ్ అనే ఏజెంట్ ఆ డేంజరస్ అండర్ వరల్డ్‌లోకి ఎలా వెళ్ళాడు? అక్కడున్న రెహమాన్ డకైత్ గ్యాంగ్‌లో ఎలా కలిశాడు? టెర్రరిజంకి, పాలిటిక్స్‌కి అండ్ అండర్ వరల్డ్‌కి మధ్య ఉన్న డార్క్ లింక్స్ ఏంటో అనేది ఈ మూవీ మెయిన్ పాయింట్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకీ మూవీ బాగా నచ్చింది. డైరెక్టర్ ఆదిత్యధర్ ఉరీతో యాక్షన్ ఎంత బాగా తీయగలరో చూపించారు. కానీ దురంధర్తో ఒక కాంప్లెక్స్ వరల్డ్ బిల్డింగ్ని కూడా అంతే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఇందులో వరల్డ్ బిల్డింగే మేజర్ స్ట్రెంగ్త్. మల్టిపుల్ లేయర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న గ్యాంగ్స్ అండ్ వారి మధ్య ఉన్న పాలిటిక్స్ని చాలా డీప్గా చూపించారు. రణ్వీర్ సింగ్ హంజా క్యారెక్టర్లో 200% జస్టిస్ చేశారు. తన ఒరిజినల్ పేరు కూడా మనకి లాస్ట్ వరకు తెలీదు. తన పాస్ట్ ట్రామా అండ్ తన ఎమోషన్స్ని చాలా పర్ఫెక్ట్గా క్యారీ చేశాడు. అక్షయ్ ఖన్నా రెహమాన్ డకైత్గా చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రీసెంట్గా ఛావాలో తన పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో ఇందులో కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సపోర్టింగ్ క్యాస్ట్ సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అండ్ మాధవన్, ఇన్స్పైర్డ్ బై అజీత్ దోవాల్, అందరూ వారి రోల్స్కి 100% న్యాయం చేశారు. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండడం విశేషం. టెక్నికల్ ఆస్పెక్ట్స్, మ్యూజిక్ చాలా యునీక్గా ఉంది. పంజాబీ కవ్వాలి అండ్ ఫోక్ మ్యూజిక్కి హిప్ హాప్ టచ్ ఇవ్వడం చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ డిజైన్ని స్పెషల్గా మెచ్చుకోవాలి. పాకిస్తాన్ సిటీని చాలా రియలిస్టిక్గా రీక్రియేట్ చేశారు. విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బ్రూటల్గా అండ్ రాగా ఉంటాయి. సో వైలెన్స్ అండ్ బ్రుటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. 3.5 అవర్స్ లెంగ్త్ వల్ల కొంచెం ల్యాగ్ అనిపించినా రణ్వీర్ పర్ఫార్మెన్స్ వల్ల మనం బోర్ కొట్టకుండా చూసేయచ్చు. కొన్ని చోట్ల రైటింగ్లో చిన్న చిన్న కన్వీనియన్సెస్ అనిపించినా ఓవరాల్గా డైరెక్టర్ మంచి రిజల్ట్ ఇచ్చారు. ఓవరాల్గా మీకొక ఇంటెన్స్, బ్రూటల్ అండ్ రా యాక్షన్ థ్రిల్లర్ చూడాలి అనుంటే ధురంధర్ని మిస్ అవ్వకుండా చూసేయండి. బాలీవుడ్ నుండి చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక సాలిడ్ ఎఫర్ట్ ఇది. మూవీ అయిపోయాక వెంటనే వెళ్ళిపోకండి. మిడ్ క్రెడిట్ సీన్లో పార్ట్ 2 టీజర్ ఉంటది. అండ్ నేనీ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.8 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరీ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.